హలో ఆల్ వెల్కమ్ టు కళ్యాణ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్ లో రెసిపీ వచ్చేసి పూరి విత్ ఆలూ కర్రీ అన్నమాట. ఇక్కడ ఇక్కడ బంగాళదుంప అంటారండి ఆంధ్రాలో. ఇదైతే కంప్లీట్ గా తెలంగాణ స్టైల్ అన్నమాట. ఇది మా అమ్మ రెసిపీ. మా అమ్మ వాళ్ళది తెలంగాణ, మా హస్బెండ్ వాళ్ళది ఆంధ్ర. సో నాకు రెండు రకాల వంటలు అనేవి వచ్చన్నమాట. సో నేను ఇక్కడైతే మా అమ్మ స్పెషల్ చూపిద్దాం అనుకుంటున్నాను. మాకు ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కాలేదు, చాలా బోర్ కొట్టేసింది అన్నప్పుడు పూరి అయితే అడుగుతాం అనమాట. సో మా అమ్మ అయితే మాకు ఇలా చేసి పెడుతుంది. మా అమ్మ ఏంటంటే ఆటా పిండితో చేస్తుంది. నేను ఇక్కడైతే పిల్లలు ఉన్నారని కొంచెం హెల్దీగా గోధుమ పిండితో అయితే చేస్తానండి ఎప్పుడు కూడాను. సో ముందుగా నేను ఇక్కడైతే ఆశీర్వాద్ ఆటానైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఉప్పు అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత వాటర్‌ని కూడా యాడ్ చేసుకుంటూ కొద్దిగా పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే పిండిని కలుపుకోవాలి. పిండి ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మనం పూరి ఇంకొద్దిగా సాఫ్ట్‌గా రావడం కోసం అని చెప్పేసి పిండిని ఇలా గట్టిగా బాదుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి పిండి అనేది చాలా మెత్తపడుతుంది. సో మీ ఇంట్లో కూడా ఇంతేనా? పిండి కలపంగానే చిన్న పిల్లలొచ్చేసి పిండిని అడుగుతారా? మా ఇంట్లో అయితే ఖచ్చితంగా అడుగుతాడండి మా చిన్న బాబు. సో ముందుగా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. నేను ఇక్కడైతే కర్రీ కోసమని ఆనియన్స్ అండ్ టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత నేనైతే టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను బంగాళదుంపలనైతే ఉడకబెట్టుకోవడానికి బౌల్‌లో వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని, కొద్దిగా సాల్ట్‌నైతే యాడ్ చేసుకొని, బంగాళదుంపల్ని ఉడికిచ్చేసుకుంటున్నాను. మీకు కావాలంటే హాఫ్ పీసెస్‌గా కూడా కట్ చేసుకొని ఉడికించుకోవచ్చు. నాకు అవసరం లేదనిపించింది. నేను ఇవన్నీ కట్ చేసుకునే లోపు నాకైతే బంగాళదుంపలు చక్కగా ఉడికిపోతాయి. సో ముందుగా నేనిక్కడ టొమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను. అన్నీ చాపింగ్ అయిపోయిన తర్వాత మన బంగాళదుంపలైతే ఉడికిపోయాయండి. సో నేను వీటిని కూడా పీల్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో పీల్ అనేది. పీల్ చేసుకున్న తర్వాత వీటిని కూడా కొద్దిగా పెద్ద సైజ్ ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. ఒక ఒక బంగాళదుంప వచ్చేసి నాకు 10-11 పీసెస్ దాకా వచ్చిందనమాట. సో ఆ సైజ్ వరకు నేనైతే కట్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని అందులోకి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే మనకి వంట త్వరగా అయిపోవాలంటే ఉప్పుని అండ్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. సో మన ఆనియన్స్ అనేవి త్వరగా రెడిష్ కలర్‌లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నేనొచ్చేసి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత బంగాళదుంప ముక్కలనైతే యాడ్ చేసుకుంటున్నాను. బంగాళదుంపలు బాగా వేగితేనే మనకి టేస్ట్ అనేది వస్తుందండి. లేదు అలా వేసేసి నీళ్లు పోసేస్తాను, కారం ఏసేస్తానంటే అస్సలు బాగోదనమాట. సో ముందుగా బంగాళదుంపలను కూడా చాలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా! మనం ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు మన బంగాళదుంపలైతే వేగిపోయినట్టు. నెక్స్ట్ నేనిక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ సాల్ట్ చేసుకొని ఇందులోనే టొమాటో పీసెస్ కూడా చాప్ చేసుకున్న ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే మన కర్రీ అయితే ఒక కొలిక్కొస్తుందనమాట. నెక్స్ట్ నేనిక్కడ ఈలోపు టైం వేస్ట్ చేయకుండా పూరీనైతే చేసుకుంటున్నాననమాట. సో పూరి అండ్ కర్రీ ఒకేసారి అయిపోతుంది. మనకి తినడానికి వేడి వేడిగా ఉంటుందనమాట. సో నేనిక్కడైతే పూరీనైతే చేసుకుంటున్నాను. మీరు చూసేయండి ఎలా వస్తున్నాయి నా పూరి అనేవి. పూరీనైతే ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. నెక్స్ట్ నేనిక్కడ మన టమాటో ముక్కలైతే మగ్గిపోయాయి. సో నేనిక్కడ కారంనైతే యాడ్ చేసుకుంటున్నాను. 2 చూసుకుంటూ చేసుకోవాలండి వంట చేసేటప్పుడు. లేదు అంటే అవి మాడిపోతాయి. ఇవి గట్టిగా అయిపోతాయి. సో నేను అందుకోసమనే 2 చూసుకుంటూ చేసుకుంటున్నాను. కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు. 2 ఒకేసారి అయితే ఫ్యామిలీ అంతా తినడానికి బావుంటుందనమాట. సో నేనిక్కడైతే పూరి కోసమని ఒక గిన్నెనైతే పెట్టేసుకున్నాను. కారం వేశాను. అందులో వాటర్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను పూరీలు చూస్తున్నారు కదా! నా పూరి ప్రతీదీ పొంగుతాయండి. ఎందుకంటే నేను చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతాను. ఏం లేదండి చిన్న చిన్న టిప్స్ అంటే పూరి చేసేటప్పుడు ఖచ్చితంగా రౌండ్‌గా తిప్పుకుంటూ మనమైతే ఒత్తుకోవాలి. చూసారు కదా! వాటర్ యాడ్ చేశాను. నా పులుసైతే రెడీ అయిపోయిందనమాట. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పూరీలోకొచ్చేస్తే పూరీనైతే ఇలా తిప్పుకుంటూ ఒత్తుకోవాలనమాట.
చూసారు కదా! ఎంత పెద్ద సైజ్ అయినా పర్వాలేదండి. కాల్చేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. అలాగే పూరి వేసిన వెంటనే ఒత్తుకుంటూ, తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో, మన పూరి అనేది ఖచ్చితంగా పొంగుతుంది. నేను చెప్పిన టిప్స్ ఏంటంటే, ఒక 5 టిప్స్ దాకా చెప్పానండి. ఏంటంటే, పూరి ఒత్తుకునేటప్పుడు ఆయిల్‌నయితే యాడ్ చేసుకోవాలి. పూరి పిండి కలిపేటప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత, వాటర్‌ని కొద్ది కొద్దిగా తిప్పుకొని కలిపి చేసుకున్న తర్వాత, నెక్స్ట్ మనమైతే పూరి పిండి మొత్తం కలిపేసిన తర్వాత బండకేసి బాదడం అయితే ఖచ్చితంగా చేయాలండి. సో, మన పూరి పిండనేది సాఫ్ట్‌గా వస్తుందనమాట. ఎక్కువ కష్టం లేకుండా అలాగా ఏదైనా బౌల్‌లోకైనా వేసి ఖచ్చితంగా కొడితే మాత్రం మన పూరి అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. పూరియే కాదండి చపాతీ పిండి గూడా సేమ్ ఇలాగే కలుపుకోవచ్చనమాట. సో, నేనిక్కడైతే టేస్ట్ చేస్తున్నానండి. లెంటి డేస్‌కొచ్చేసరికి మేమైతే ఓన్లీ టిఫినే చేస్తామని ఒక తీర్మానం అయితే చేసుకున్నామనమాట. సో, ఇలాగే ఆత్మారాంని సంతోషపరచడానికి ఇలా పూరీనైతే చేశాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నా కష్టానికి ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి.